అదేవిధంగా మన పిఆర్టీఈ గారైన లక్ష్మీనారాయణ గారికి, మన జేఈల గారికి, నెట్ వెంకటేష్ అన్న గారికి, ఈశ్వరయ్య గారికి, సుధాకర్ గారికి, అంజయ్ గారికి, మన స్వాతి గారికి, నరేంద్ర గారికి, మన కాంట్రాక్టర్ అయిన ముకుంద నాయుడు గారికి, నారాయణప్పన్న గారికి, ఇంకా వేదిక శ్రీరామల గారికి, వేదిక తెచ్చిన మన ఎక్స్ ఎంపీపీ రాజేంద్ర గారికి, ఇంకా వేదిక వెంకచ్చిన పెద్దలకు, మన పంచాయతీ తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరులకు, మన ఎస్ఐ గారికి, మండలి నుంచి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. నిమ్మలవరం గ్రామంకి వస్తా ఉంటేనే ఒకే వ్యక్తి కూడా నాకు గుర్తొస్తున్నారు, నా కళ్ళ ముందు కూడా కనపడుతున్నారు. మన మాజీ సర్పంచ్ గారైన పరిటాల కుటుంబానికి విధుడైన మన లక్ష్మీనారాయణ గారు ఈరోజు మనందరి మధ్యలో లేకపోవడం మనందరికీ కూడా చాలా బాధాకరం. ఎన్నోసార్లు అక్కడ రోడ్ వేపిస్తే బిర్యానీ మన ఊరికి రావచ్చు, చాలా ఇబ్బంది ఉంది. కానీ ఎన్నోసార్లు నా దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తి రోడ్డు వేసింటే రోడ్డు మీద నడవడానికి కూడా లేని ఈరోజు మనందరి మధ్యలో కూడా లక్ష్మీనారాయణ గారు లేకపోవడం మనకు కూడా చాలా బాధాకరం. మన పార్టీ కూడా అది తీరిన లోటని మనందరికీ కూడా తెలుసు. ఎన్నోసార్లు మన పంచాయతీ వాళ్ళు వచ్చినప్పుడు నేను అంటా ఉంటా, ఒక లక్ష్మీనారాయణ గారిని మనం పోగొట్టుకుంటేనే గ్రామంలో 3 ముక్కలైంది, అందరూ కూడా కలిసి రాకుండా గ్రూపులు అయిపోయినాయని ఎన్నోసార్లు ఇక ఈ గ్రామానికి వచ్చిన వాళ్ళందరితో కూడా నేను మాట్లాడి అని కూడా నేను చెప్తున్నా. మననేమో ఏసీ కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చినారు, అక్క మాకు గుడి కావాలా, మేము గుడి కట్టుకోవాలా, మాకు కావాలక్క. ఇప్పుడు ఆ రోజు అన్న కూడా చెప్తున్నారంటే తప్పకుండా మీరు ఒక కమిటీ వేసుకొని మీరంతా కూడా సంతకాలు పెట్టుకుని ఒక ఫోటో తీసుకుని ఒక అర్జీ కూడా తీసుకురమ్మని మనం చెప్పాం. ఇంతవరకు కూడా తీసుకురాలేదని కూడా వాళ్ళకు నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే ఇంతమందిలో ఒక్కసారి నా దగ్గరకు వచ్చినాక నేను మాట ఇచ్చినాక మళ్ళీ మాట నిలబెట్టుకునే గ్రామంలోకి రావాలంటే నేను చెప్పిన మాట వాళ్ళు కూడా గుర్తు పెట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వాళ్ళు అర్జీ రూపంగా వస్తేనే నేను కూడా వాళ్ళని కరెక్టా లేదా మళ్ళీ మరుసటిగా తెస్తానన్నారు. ఇప్పుడు కూడా నెలన్నర అయిపోయింది. ఆ విధంగా కూడా మర్చిపోతారు. దయచేసి మీరు కూడా ఎవరు మర్చిపోకుండా పని చేయాలని ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాం. అతి ముఖ్యంగా ఆ రోజు మన పార్టీలో కూడా ఈశ్వరయ్య గారు కానీ నరేంద్ర గారు కానీ వాళ్ళతో పాటు చాలా మంది పార్టీలో చేరినప్పుడు చాలా మంది ఏదో పదవులు అడుగుతారేమో అని అనుకున్నారు. కానీ వాళ్ళు కూడా ఒకటే అడిగారు, మాకు రోడ్డు కావాలా, మా గ్రామానికి రోడ్డు కావాలా, చెక్ డ్యాములు కావాలా, మా గ్రామాలు అభివృద్ధి చెందాలా, అందుకే మేము పార్టీలకు మీరైతేనే అభివృద్ధి చేస్తారనే ఆలోచనతో మేము పార్టీలోకి వస్తున్నామక్క, తప్పకుండా మీరు చెయ్యాలని కూడా చెప్పారు. నేను కూడా ఒకటే చెప్పాను, ఆ గ్రామంలో క్యాన్వాస్ అయిన తర్వాత ఈ గ్రామంలో కాఫీ దాక్కుంటూ కూడా చెప్పినాం, తప్పకుండా మళ్ళీ మీ గ్రామానికి వస్తే తార్ రోడ్డు మీద వస్తానని మీకు అందరికీ కూడా మాట ఇచ్చాం. ఆ మాట మీద ఈ రోజు నిలబడినని కూడా నేను చెప్తున్నాం. ఆ రకంగా నెమలవరంకి రోడ్డు అంతా మన ముకుంద నాయుడు చెప్పంగానే వెంటనే కూడా ముకుంద నాయుడు కనీసం కాంట్రాక్టర్ కాకపోయినా పెద్ద కాంట్రాక్టర్ లాగా తార్ రోడ్డు వేసిన దానికి మనందరము కూడా ముకుంద నాయుడికి కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. ఎందుకంటే 2,08,00,000 రూపాయలు రోడ్డుది. నేను కూడా అనుకున్నాం ఏమైనా రైతులు ఇబ్బంది పెడతారని చూడముకుందా అంటే లేదక్క, నేను వాళ్ళతో మాట్లాడి ఎవరైనా సరే పార్టీలు వేరైనా రోడ్డు కోసం వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి నేను రోడ్డు వేపిస్తాను, నన్ను నమ్ము అన్నారు. అయినా కొంచెం భయం అనేది ఎవరైనా ఇబ్బంది పెడతారని. కానీ ఎవరు ఏ రైతు కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ముకుంద గారికి సహకరించిన ప్రతి ఒక్క రైతు సోదరులకి నేను ప్రత్యేకంగా పాదాభివందనకు నేను తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా సహకరిస్తే ఎక్కడైనా ఎన్ని రోడ్లు వేసేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నాం.
దాదాపు 1,50,00,000 రూపాయలు మాత్రమే శాంక్షన్ అయింది. ఇంకా 50 లక్షల రూపాయలు పైన మనకు కావాలా. అది కూడా నేను కలెక్టర్ పెట్టాను, చూసుకోపో ఒక్కసారి అంటే ముఖం దగ్గరనే పూర్తి చేపిస్తలేక ఏదో ఒకటి నువ్వు గ్రాంట్ పెట్టించు, మధ్యలో ఆపితే కూడా బాగుండదు, పూర్తి ఏపిస్తానని ఆ రోజు చెప్పిన ఘనత మన ముకుంద నాయన గారికి కూడా దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన కష్టకాలం మనకి చాలా మంది కాంట్రాక్టర్లు ఉంటారు, బడ్జెట్ ఉన్నా చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. బడ్జెట్ లేకపోయినా ముందుకు అడుగేసిన వాళ్ళు ఎప్పుడూ మనం అభినందించాలి. దీంతో పాటు మనకు తూంచెర్ల నుంచి రంగంపేట దగ్గర రోడ్డు వేస్తున్నాం. దాదాపు 12 టోటల్ వచ్చి 8 కిలోమీటర్ల రోడ్డు. నేను మంత్రిగా ఉన్నప్పుడు మేము శాంక్షన్ చేశాం 4 కోట్ల రూపాయలు. కానీ మళ్ళా మన గవర్నమెంట్ పోతేనే ఎక్కడెక్కడ ఆగిపోయింది. నేను రోడ్డు వేపిస్తాను ఒక తోపు బ్రదర్ చెప్పారు. సరే వేస్తారేమో చూద్దాం అనుకున్నాం. కానీ ఆ 5 సంవత్సరాలు 4 కోట్ల మొత్తం టోటల్ వరకు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం వల్ల ఆ కాంట్రాక్టర్ కూడా వెళ్ళిపోయారు. ఆ కాంట్రాక్టర్ నేనే గర్వంగా నేను చెప్తా, మా చిన్నాన్న గారు వేశారు. ఆ రోజు నేను పూర్తి చేస్తానంటే కలెక్టర్ల వాళ్ళు వేయకూడదు, నేను వాళ్ళు ఎవరైనా వేయచ్చంటే గ్రామాలు బాగుపడితే బాగుంటాయని ఆలోచనతో మా చిన్నాన్ని నొప్పించి వేరే కాంట్రాక్టర్ తెచ్చాం. అయినా వాళ్ళు కండిషన్ పెట్టారు, ఎస్కేసీ పెట్టకూడదన్నారు. సరే పెట్టకపోతే ఏమైతుంది, రోడ్డు గ్రామాలకు వేస్తే గ్రామస్తులు బాగుంటారని ఆలోచనతో ఆ రోజు దానికి కూడా మేము ఒప్పుకున్నాం. అయినా ఆ రోడ్లు ఎక్కడేసినా అక్కడ ఆగిపోయినాయి. 8 సంవత్సరాల క్రితం వచ్చిన రోడ్లు చాలా లాస్ అయినా పర్వాలేదు, రోడ్డు వేయించాలని మా చిన్నాన్న గారు మళ్ళీ నేను కోరితే మళ్ళీ కూడా ఈ రోజు రోడ్లు వేయించిన ఘనత అది ఒక పరిటాల కుటుంబానికే దక్కుతుందని కూడా చెప్పొచ్చు. తోంచెర్ల నుంచి రంగంపేట దాకా అక్కడ కూడా చాలా మంది రైతులు మనకు సహకరించారు. ఆత్మకూరు మండలంలో చూస్తే తలపూరు రోడ్డు లేదు, సొంత మండలంలో రోడ్లు వేయించుకోకుండా ఒక పెద్దమ్మ ఒక మాజీ ఎమ్మెల్యేని కూడా మనం చెప్పుకోవచ్చు. తలపూరులో మనం రోడ్డు వేయించాం. అదే రోజు ఎంబీపల్లి కూడా రోడ్ లేదు, అంత టీడీపీ బిల్డర్ ని కనీసం గుంతలు కూడా మధ్యతో పాపలు పోలేదు. ఆ రోడ్డు కూడా మనం పూర్తి చేసిన ఘనత ఒక పరిటాల కుటుంబానికే దక్కుతుంది. దాంతో పాటు మన చాపట్ల రోడ్డు వేయించాం. మన ప్రభుత్వం వస్తేనే చాపట్ల రోడ్డు వేస్తే అటు సైడ్ ఇటు సైడ్ భూములందరూ రేట్లన్నీ మాకు పెరిగిపోయినాయక చాలా బాగున్నాయని రైతన్నలందరూ నా దగ్గరకు వచ్చి చెప్పిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. అది చాపట్ల రోడ్డు కూడా పూర్తి అయింది. ఈ రోజు నెమ్మదివరం రోడ్డు కూడా పూర్తి చేసుకున్నాం. కళ్యాణపు చెన్నై కొత్తపల్లి మండలంలో నాగసముద్రం రోడ్డు అది కూడా మన ప్రభుత్వం పోతేనే ఆగిపోయింది. మన ప్రభుత్వం వస్తేనే మళ్ళీ నాగసముద్రం రోడ్డు కూడా మనం పూర్తి చేస్తాం. మళ్ళీ చూస్తే పాపరెడ్డిపల్లి రోడ్డు కూడా ఆగిపోయింది. పాపరెడ్డిపల్లి రోడ్డు కూడా ఇప్పుడు పూర్తి కూడా అయిపోయిందని కూడా చెప్తున్నాం. ఈ విధంగా మనం చెప్పుకుంటే ఇక్కడ చూస్తే రామగిరి మండలం ఇంకో రోడ్డు పిచ్చిరెడ్డి కొట్టాల సునీతమ్మ పక్కన ఊరిలో కూడా రోడ్డు వేయలేకపోయిందని ఎన్నో మాటలు కూడా చెప్పారు. కానీ ఆ రోడ్డు కూడా నువ్వు ఏపీ లేపని నేను కూడా ఆ రోజు కూడా నేను ఛాలెంజ్ చేశాం. అది వేస్తే పిచ్చిరెడ్డి కొట్టాలంటే అది ఒక పరిటాల శ్రీరాములకు సంబంధించిన గ్రామం. ఆ గ్రామానికి ఏపిస్తే అది నేనే ఏపీయరా, మీ కాంట్రాక్టర్ మళ్ళీ మీ గవర్నమెంట్ లో వచ్చిన వాళ్ళు రద్దు చేపించి నా సొంత డబ్బులతో కూడా నేను ఏపిస్తానని ఆ రోజు మనకు మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు తార్ రోడ్డు కూడా అక్కడ వేసింది కూడా జరిగింది. ఇంకా దీంతో పాటు ప్రతి గ్రామంలో మనం డెవలప్ చేశాం. దాదాపు 45 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు కూడా తీసుకొచ్చి గ్రామాలను కూడా అభివృద్ధి కూడా చేశాం. కనగనపల్లి హెడ్ క్వార్టర్లు సీసీ రోడ్డులను కనిపించేశారు. మా వాళ్ళు కూడా అడిగాం, ఎందుకు సొంత మన పక్కన ఈ విధంగా ఉండాలని రికమెండేషన్ గా నాతో క్యాన్వాస్ చేసుకుని అడిగాం. వాల్మీకి కాలనీలో ఎందుకు మీ రోడ్లు ఇన్ని రోజులైనా వేయలేకపోయినారు, కనీసం నా నియోజకవర్గమైనా ఇది పక్కన అని ఆ రోజు పోతలే గాని వీళ్ళంతా లీడర్లు అందరూ ఉంటే కూడా అడిగారు. వాళ్ళు మనకు ఓట్లు లేదంటే వేయలేదన్నారు. ఓటు కాదు ముఖ్యం, ఓటుని గెలపలేదు కూడా సహజం. ఓటు వేస్తారని మనము రోడ్లు ఏ గ్రామాలకు కూడా వేయం. ఓటు వేసినా ఓటు వేయకపోయినా వాళ్ళకి ఎమ్మెల్యేగా మనం ఉన్నాం కాబట్టి వాళ్ళకి డెవలప్ చేయాలా. నేను ఎమ్మెల్యే అయితేనే ఫస్ట్ మీ హెడ్ క్వార్టర్ లో నేను రోడ్లు వేయాలని
మాట ఇచ్చాం. 1,10,00,000 రూపాయలతో అక్కడ అక్కడ కాలనీలో కానీ, అక్కడ వాల్మీకి కాలనీలో కానీ, అక్కడ ఎస్సీ కాలనీలో కానీ దాదాపు 1,10,00,000 రూపాయలతో అక్కడ సీసీ రోడ్లు కూడా మనం పూర్తి చేశామనే విషయం కూడా చెప్తున్నాం. ఆ రకంగా చూస్తే ఇదే మండలానికి 4 కోట్ల రూపాయలకి సీసీ రోడ్లు కూడా మనం వేశాం. ఆ రకంగా ప్రతి గ్రామం, ఇంకా గ్రామాలు ఉన్నాయి. ఈ నెమలవరంలో కూడా రోడ్డు వేయాలి. దాదాపు ఈ రోడ్డు వేసాం. దీనికి కనెక్ట్ గా ఊర్లు కూడా మనం సీసీ వేసుకుంటే దీంతో పాటు ఎలకొండలు కూడా రెన్యువల్ కూడా పెట్టాం. అది కూడా పూర్తి అవుతుందని కూడా చెప్తున్నాం. ఇంకా కొన్ని రోడ్లు అడిగారు. అవి కూడా అంటే దశల వారంటే 1 by 1 అవి కూడా మనం చేస్తాం. ఇంకా ఏంటంటే చెక్ డ్యామ్ కూడా అడిగారు. అది కూడా మనం టీ గారు కూడా చెప్పాం చూడమని. ఎస్టిమేషన్ కూడా వేసి ఆ చెక్ డ్యామ్ కూడా మనము పూర్తి కూడా చేసుకుందామని కూడా చెప్తున్నాం. రోడ్ కన్ చెక్ డ్యామ్ పెడితే ఒకవైపు రోడ్డు మీద పోవడానికి ఉంటుంది, నీళ్లు రాకుండా ఉండేదానికి కూడా 2 రకాలుగా రైతులకు ఉపయోగపడేలాగా అది కూడా నేను చేస్తాను అని మీకందరికీ నేను మాటిస్తున్నాం. ఇంకా కొన్ని చిన్న ఉన్నాయి, అవి కూడా మనం చేసుకున్నాం. మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే గ్రామంలో మైక్ పెట్టుకుని కూడా చెప్పాం. రైతులకు కూడా అన్నదాత సుఖీభావ మన ప్రభుత్వం వస్తేనే ప్రతి ఒక్క రైతులకు కూడా 20,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు మేము మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారమే మన అన్న స్టేట్ గవర్నమెంట్, కేంద్రం కానీ మనం 2 కూడా కలుపుకొని 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ రేపు నెలలో మీకు అకౌంట్లు కూడా పడతాయని మా రైతు సోదరులకు అందరి కొరకు చెప్తున్నాం. తల్లికి వందనం చెప్పాం. మన కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా తల్లికి వందనం పథకం ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకునే నాయకుడు మా నాన్న చంద్రన్నని ప్రత్యేకంగా కూడా గుర్తు చేస్తున్నాం. అది కూడా రేపు నెలలోనే అన్నదా 2 కూడా కార్యక్రమాలు. ఆ రోజు లేనప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఒంటరి మహిళకు కూడా మనం పెన్షన్ ఇచ్చాం. ఈ రోజు ఒంటరి మహిళలే కాకుండా ఒంటరిగా జెంట్స్ ఎవరైనా మగవాళ్ళు ఉన్నా వాళ్ళు కూడా తీసుకోమని చెప్పిన ఘనత మన మంత్రి వాళ్ళకి, మనోహర్ గారికి కూడా దక్కుతుందని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఆ రకంగా బస్సు కావాలన్నారు. రోడ్డు అయ్యింది, మాకు బస్సు వేస్తే కనీసం అట్లా కదలికి కానీ ఇక గుడ్డకాయకు